హాయ్. హలో. నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని 5,00,000 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా రాజీవ్ యువ వికాసం అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. సో, దానికి అప్లికేషన్ చేసుకునే విధానాన్ని మొత్తం పూర్తిగా నేను ఒక వీడియో చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అది దగ్గర దగ్గర ఇప్పటివరకు 1,00,000 చూసి ఈరోజు నేను వీడియో రికార్డ్ చేసేసరికి ఈ 1,00,000 మందిలో చాలా మంది డౌట్‌లు అడిగారు. దీనికి సంబంధించినటువంటి చాలా డౌట్స్ ఉన్నాయి అందరికి. కామెంట్‌లలో అడిగారు. అందులో నుంచి కొన్ని డౌట్‌లని పిక్ చేసుకొని, ఆ డౌట్‌లకు ఈ వీడియోలో సమాధానం చెప్తాను. ఇది పార్ట్ 1 వీడియో. ఇవే కాకుండా ఇంకా మీకు ఏ డౌట్‌లు ఉన్నా కూడా కామెంట్‌లలో తెలియజేయండి. వాటన్నిటిని కూడా పిక్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తా. నాకు తెలిసిన వాటిని డైరెక్ట్‌గా చెప్తూ, నాకు తెలియని వాటిని దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల దగ్గర క్లారిటీ తీసుకొని నేను మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒక్కరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోటి నేను ఒక ప్రయత్నం చేస్తున్నా. చూద్దాం ఎంతమందికి యూజ్ అవుతదో, ఎంతమంది ఈ వీడియోల వల్ల ఎక్కువ నేర్చుకొని తప్పులు లేకుండా ఇట్లాంటి ప్రభుత్వ పథకాలను పొందుతారో చూద్దాం. ఇక మీరు అడిగినటువంటి డౌట్‌లలో ప్రధానంగా పల్లవి గోగికర్ అడుగుతా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. నేను ఎంఎస్‌సి కంప్లీట్ చేశాను. దీనికి అప్లై చేసుకుంటే ఫ్యూచర్‌లో గవర్నమెంట్ జాబ్ ఏదైనా వస్తే జాబ్‌కి ప్రాబ్లమ్ అవుతుందా సార్ అని అడుగుతా ఉన్నారు. సో, ఈ పథకం అనేది లబ్ధిదారులకు ఇచ్చేటువంటి ఒక సంక్షేమ పథకం. ఎలాంటి సంక్షేమ పథకమైనా కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ఎట్లాంటి లోటు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎలాంటి అడ్డు ఉండదు. సో, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి రావు గానీ, ఇవి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సాధించొచ్చు. సో, ఇక్కడ ఇందులో ఉన్నటువంటి కార్ గానీ, ఆటో గానీ, లేదంటే కిరాణా షాప్ గానీ, లేడీస్ ఎంపోరియం గానీ, ఫోటో షాప్ గానీ, లేదంటే డీటీపీ సెంటర్ గానీ, ఏదో ఒకటి నిరుద్యోగంలో ఉన్నప్పుడు నీకు ఉపాధి కలిగే విధంగా, నీకు ఉపాధి కోసం తీసుకునేటువంటిది ఇది. ఇది ఉండంగా నువ్వు మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకుంటావు. అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతావు. రాసుకున్న తర్వాత నీ అదృష్టం బాగుండి, అదృష్టం కాదు, సారీ, టాలెంట్ బాగుండి, ఆ టాలెంట్‌తో ఉద్యోగం వచ్చిందనుకో, ఆ ఉద్యోగం నీదే. ఇక్కడ ఈ లోన్ అనేది క్లియర్ చేసుకుంటూ, ఆ లోన్ కట్టుకుంటూ, ఆ సబ్సిడీ అనేది పొందుకుంటూ, మీరు అటు అటు అండ్ ఇటు ఉద్యోగం వచ్చినందుకు మీ సొంత తెలివితో ఇటు 2 రకాలుగా లాభపడొచ్చు. దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేసి దానికి సంబంధించి ఇంకేదో అయితది అనే అపోహలొద్దు. ఇది లబ్ధిదారులకు అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశం కొద్దీ ఈ కామెంట్ పిక్ చేసిన. చాలామంది అడిగిర్రు ఇట్లాంటి డౌట్. మీకు ఉద్యోగార్థులకు, ఉద్యోగం చేస్తా అనుకున్నటువంటి వాళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగం పొందుతా అనుకున్నటువంటి వాళ్ళకు ఈ పథకం ఎలాంటి అడ్డు కాదు. దీనికి అప్లై చేసుకోరి. అప్లై చేసుకున్న తర్వాత ఉద్యోగం వచ్చినా కూడా ఏం కాదు. ఇక నెక్స్ట్ డౌటు, అన్న ఓసీ వాళ్ళకు లేదా అన్న అని నవీన్ సూర్య అడుగుతా ఉన్నాడు. సో, ఇది కార్పొరేషన్ల ద్వారా ఇచ్చేటువంటిది. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ అని చెప్పేసి ఇట్లా కార్పొరేషన్ల ద్వారా ఇచ్చేది కాబట్టి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఇప్పుడైతే రెడ్డి కార్పొరేషన్ అనేది స్టార్ట్ చేసిర్రు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఇంకా దానిపైన ఇంకా దాన్నేమంటారు, బ్యాక్ ఎండ్ వర్క్ జరుపుతా ఉన్నారు. సో, దానిపైన క్లారిటీ లేదు గానీ, కార్పొరేషన్ల ద్వారా వచ్చేటువంటివి మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, క్రిస్టియన్స్‌కు మాత్రమే ఇది ఇప్పుడు అందుబాటులో ఉన్నది. సో, చూద్దాం రానున్న ముందు రోజులలో ఎవరైతే ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి నిరుద్యోగులు గానీ, ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి నిరుపేదలు గానీ, వర్గం ఉన్నతంగానే ఉంటది. రెడ్డిలు, రావులు, బ్రాహ్మణ్స్ అనేవి ఉంటాయి గానీ, పాపం వాళ్ళు నిరుపేదలై ఉన్నారు చాలామంది గూడా. వాళ్ళకి గూడా ఇట్లాంటి పథకాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పటికైతే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్స్‌కు మాత్రమే ఉన్నది. వస్తే మాత్రం తప్పకుండా తెలియజేస్తాను నేను. ఇక ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ పొందిన వారు నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చా? ఒకవేళ జాబ్ వస్తే ఇస్తారా? అసలు ఈ స్కీమ్ వల్ల జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా కొద్దిగా క్లియర్‌గా చెప్పండి సార్ అని చెప్పేసి అశోక్ అడుగుతా ఉన్నాడు. సో, ఇందాక చెప్పినట్టుగానే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఎట్లాంటి అపోహలు పడాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగమే. మీ సొంత తెలివితో వచ్చేది. సంక్షేమమే. ఉద్యోగం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు వర్తించాయి గానీ, సంక్షేమ పథకానికి అప్లై చేసుకొని సంక్షేమ పథకం వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎట్లాంటి దానివల్ల నష్టం ఉండదు. నీకు ఉద్యోగం వచ్చింది కదా, ఉన్నాయని కట్టు అనేటువంటిది ఉండదు. గది ఒక్కదాని కోసమే ఆలోచిస్తుర్రు అనుకుంటున్నా. సో, అట్లాంటిది ఏది ఉండదు. ఇబ్బంది పడకుర్రి. అప్లై చేసుకోర్రి. ఇక ఇన్‌కమ్ సర్టిఫికేటు అప్లికెంట్‌దా లేదా అప్లికెంట్ ఫాదర్‌దా బ్రో? అప్లికెంట్‌కి ఇన్‌కమ్ కోసం అప్లికెంట్‌కి ఇన్‌కమ్ కోసమే కదా ఈ లోన్ చేసేది. అప్లికెంటు ఇన్‌కమ్ సర్టిఫికేట్ పెట్టాలా? ఫాదర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ పెట్టాలా? అని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూడండి, నవీన్ గౌడ్ గారు అడిగేది ఇక్కడ అప్లికెంటా, అదా ఇదా అని కాదు. మీ కుటుంబ ఆదాయం అని అడుగుతాడు. మీ
కుటుంబ ఆదాయం. ఇక్కడ అడిగేది ఏందంటే, ఒక కుటుంబంలో ఒక్కరికే ఇస్తారు కాబట్టి కుటుంబ ఆదాయం. రేషన్ కార్డ్‌లో ఒక్కరికే ఇస్తారు కాబట్టి మీ కుటుంబ ఆదాయమే అడుగుతాడు ఇక్కడ. సో, కుటుంబానికి సంబంధించినటువంటి అన్నీ చూసిన తర్వాతనే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, మీ ఇంటి యొక్క అసెట్స్ ఏమున్నాయి, ట్రాక్టర్లు గానీ, ఏమన్నా లారీలు గానీ, కార్లు గానీ, బైకులు గానీ, ఇట్లాంటివి ఏవేవి ఉన్నాయని చెప్పేసి అన్ని బ్యాక్ ఎండ్ వర్క్ అంతా చేసి, అంతా మీకు సంబంధించినటువంటిదంతా వాళ్ళు గ్యాదర్ చేసుకొని ఎలిజిబిలిటా కాదా అని చెప్పేసి చూసిన తర్వాతనే తీసుకుంటారు కాబట్టి కుటుంబ ఆదాయాన్ని లెక్క కడతారు. సో, నీ పేరు మీద ఉన్నా సరే, మీ ఫాదర్ పేరు మీద ఉన్నా సరే చెల్లుబాటు అవుతది. కాకపోతే ఇక్కడ టెక్నికల్ యాస్పెక్ట్‌లో చూసినట్లయితే అప్లికేషన్ పెట్టుకునేది నువ్వు కాబట్టి ఖచ్చితంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ నీ పేరు మీదనే ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నీ పేరు మీద ఉన్నప్పటికిని ఆ ఇన్‌కమ్ అనేది నీ వ్యక్తిగత ఆదాయాన్ని చూడరు. నీ కుటుంబ ఆదాయాన్ని చూస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ పేరు మీదనే ఉండాలి. అయ్యో! మరి నేనేం పని చేత్తలేను గదా! నాకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎట్లిత్తరు అనంటే, ఇన్‌కమ్ అనేది నీ ఇన్‌కమ్ గాదు. నీ కుటుంబం యొక్క ఇన్‌కమ్. కుటుంబ ఆదాయం. వాళ్ళ కుటుంబ ఆదాయం, వ్యక్తిగత ఆదాయం అని ఎక్కడ అనడు. కుటుంబ ఆదాయం ఇంతకు మించొద్దు అనేది ఉంటది. సో, మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఆదాయం సర్టిఫికేట్ అది. కాబట్టి మీ ఫాదర్‌ది, మీ మదర్‌ది అనే అపోహలు లేకుండా ఎవరైతే అప్లికెంట్ ఉంటారో ఆ అప్లికెంట్‌ది మాత్రమే ఉండాలి. సో, అట్లా జాగ్రత్త పడండి. ఇక సార్ సిబిల్ ఉండాలా? లేకపోయినా ఇస్తారా? అని అడుగుతా ఉన్నారు. ఈ కామెంట్‌ని కూడా చాలామంది అడిగిర్రు. సో, సిబిల్ అనేది మన పర్సనల్ లోన్‌లకు సంబంధించి, అదేవిధంగా మన హోమ్ లోన్‌లకు మనం పోయి డైరెక్ట్ బ్యాంకు ద్వారా తీసుకునేటువంటి లోన్‌లకు సంబంధించింది మాత్రమే గానీ, ఇది సంక్షేమ పథకం. ఇది ప్రభుత్వాలు కల్పించేటువంటి సంక్షేమ పథకం. ఈ సంక్షేమ పథకంలో బ్యాంకు నుంచి ఇచ్చేటువంటిది కేవలం 20 లేదా 30%. అది మనం రీపేమెంట్ చేసేటువంటిది. సో, ఇక్కడ సిబిల్ తోటి సంబంధం లేదండి. పర్సనల్ లోన్ గానీ, హౌసింగ్ లోన్ గానీ ఇవన్నీ గూడా 100% వాళ్ళే బ్యాంకు నుంచే ఇస్తారు గాబట్టి, మనకిక్కడ సిబిల్ జూస్తారు. అంటే మన దగ్గర కట్టే అంత కేపబిలిటీ ఉందా? గతంలో ఇతను ఎట్లాంటి లోన్ తీసుకున్నాడు? వాటి ట్రాక్ ఏ విధంగా ఉంది? ఎలా కట్టిండు? ఎట్లాంటి ట్రాక్ ఉన్నది అని తెలుసుకునేది సిబిల్ నాకు తెలిసినంత వరకు. సో, అట్లాంటి సిబిల్‌కు దీనికి సంబంధం ఉండదు. ఇదొక సంక్షేమ పథకం. సో, నిరుద్యోగులకు లబ్ధి చేకూరే విధంగా ఇచ్చినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకం గాబట్టి, ఇక్కడ 60, 70, 80% ప్రభుత్వమే చెల్లిస్తది గాబట్టి, సిబిల్ తోటి సంబంధం లేదు. సో, మీరు అర్హులు అని ప్రభుత్వ ఉన్నతాధికారులు భావించినప్పుడు మీకు ఈ పథకాన్ని ఇస్తారు. సో, దీన్ని ఎలిజిబిలిటీ ఇస్తారు. మీరు అప్లై చేసుకున్నటువంటిది ఇస్తారు. సిబిల్ తోటి సంబంధం లేదు. ముగ్గురు, నలుగురు అడిగిర్రు ఇది విషయం. అన్న అప్లై చేస్తే ఆధార్ ఆల్రెడీ యూజ్డ్ యాస్ బెనిఫిషియరీ ఐడీ అంటుంది అన్న అని అడుగుతా ఉన్నాడు. సో, మా దగ్గర గూడా రామన్నపేటలో మా తమ్ముడు ఉంటాడు. ఆ బ్రదర్ గూడా నిన్న ఫోన్ చేసిండు. అన్న నాది గిట్లా అత్తుంది అని జెప్పేసి. పూర్తిగా కనుక్కుంటే ఏందంటే, ఈ కార్పొరేషన్‌లలో గతంలో గూడా కార్పొరేషన్ లోన్స్ పడ్డాయి అన్నప్పుడు కొంతమంది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోరు. ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్‌లో అప్లై చేసుకోరు. సో, ఆ అప్లికేషన్ యొక్క ఐడీని ఇక్కడ చూపిస్తుంది. అంటే ఈ రాజీవ్ యువ వికాసం అనే పథకం గూడా కార్పొరేషన్‌ల ద్వారా వచ్చేటువంటి కార్పొరేషన్ లోన్ లాంటిదే. అప్పుడున్నటువంటి అప్లికేషన్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మీరేం లేదు, సింపుల్‌గా మీ జిల్లాలోని మీ కార్పొరేషన్, ఎస్సీలు అయితే ఎస్సీ కార్పొరేషన్, బీసీలు అయితే బీసీ కార్పొరేషన్, ఎస్టీ అయితే ఎస్టీ కార్పొరేషన్. మీ కార్పొరేషన్ ఆఫీసర్ దగ్గరికెళ్ళి మీ సమస్య గురించి వివరించండి. చెప్పండి, సార్ నేను ఇట్లా అప్లై చేసుకున్నామంటే రాజీవ్ యువ వికాసంకి అప్లై చేసుకుంటే పాతదే వస్తుంది సార్ అని చెప్పేసి చెప్పండి. ఒకవేళ మీకు పాతదే సరే అది ఉందని అని అనిపిస్తే ఆ అప్లికేషన్ అట్లనే కంటిన్యూ చేస్తారు వాళ్ళు. లేదు నాకు అది కాదు, ఇప్పుడు నేను మార్చుకుంటా అనుకుంటున్నా, అప్పుడు వేరే అనుకున్నా గానీ ఇప్పుడు నాకు మనసు మారింది, లేదంటే అది నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నేను వేరేది అనుకుంటా అంటే ఉన్నతాధికారుల సలహాలు తీసుకోండి. దాన్ని అప్లికేషన్‌కి సంబంధించినటువంటి స్టేటస్ నుంచి తొలగించి కొత్తగా అప్లై చేసుకోమంటారా? లేదంటే మాన్యుయల్‌గా ఫార్మ్ నింపి అక్కడ ఇయ్యమంటారా? ఉన్నతాధికారుల దృష్టికైతే తీసుకెళ్ళండి. నేను గూడా ఈ సమస్య పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో, కరెక్టు ఆఫీసర్ దగ్గరికి నేను చేరుకోలేకపోయినా 1 ఆర్ 2 డేస్‌లో ఈ సమస్యకు సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తా. ఎందుకంటే నేనేదో నోటి మాటగా నాకు తెలిసింది చెప్పడం గాదు. ఇట్లాంటి వాటిని డైరెక్టు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గరికెళ్ళి సార్ సమస్య గిట్లొస్తుంది, ఏం జేయాలి అని జెప్పేసి ఆ సమస్య వచ్చినటువంటి వాళ్ళను ఒకరిని తీసుకెళ్తే అక్కడ ఆ సమస్యకు పరిష్కారం దొరికితే, ఇగో ఇట్లా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని జెప్పేసి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. 1 ఆర్ 2 డేస్‌లో ఈ సమస్యకు మాత్రం ఖచ్చితంగా పరిష్కారం చెప్తా. ఎవరైతే అప్లికేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ మీ అప్లికేషన్ ఉన్నది అని చెప్పేసి రిఫ్లెక్ట్ అవుతుందో వాళ్ళకు ఖచ్చితంగా సొల్యూషన్ నేను 1 ఆర్ 2 డేస్‌లో తెలియజేస్తా. అంతకంటే ముందు నాకు తెలుసు నేను చేసుకుంటా అంటే ఒకసారి మీరు ఉన్నతాధికారుల దగ్గరికి కలెక్టర్ ఆఫీస్‌కెళ్తే, మీ కార్పొరేషన్ దగ్గరికెళ్తే వాళ్ళు మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇక ఎస్టీ కార్పొరేషన్‌కి మోటార్ సెక్టార్ రావట్లేదు గదా బ్రో అని అడుగుతా ఉన్నాడు. సో, ఒక ఎస్టీ అనే గాదు, ఇక్కడ ఎట్లున్నాయనంటే కార్పొరేషన్‌లు వేరువేరుగా ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ క్రిస్టియన్. సో, ఇక్కడ కార్పొరేషన్‌ను బట్టి స్కీములున్నాయి.
ఎస్సీ వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఎస్టీ వాళ్ళకు లేవు. ఎస్టీలలో ఉండేటువంటివి కొన్ని బీసీలకు లేవు. బీసీలలో ఉండేటువంటి మైనారిటీలలో లేవు. అంటే ఆ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్‌ను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రొవిజన్‌ని బట్టి, అక్కడ ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం, వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రకారం ప్రొవైడ్ చేస్తా ఉన్నారు మనకు. ఇప్పుడు నేను వివరించినటువంటి దాంట్లో బీసీలకు సంబంధించినటువంటిది వివరించిన. సో, మీరు ఎస్సీలైతే ఎస్సీకి సంబంధించినటువంటివి చూసుకోండి. ఎస్టీలైతే ఎస్టీలకు సంబంధించినటువంటివి చూసుకోండి. ఒకరితో ఇంకొకరికి ఖచ్చితంగా ఉండాలనే రూల్ లేదు. ఎవరిది వాళ్ళకే ఉంటది. ఒకసారి చూసుకొని ఆ ఉన్న దాంట్లో మీకు ఏది సూటబులో చూసుకోండి. లేదు అనంటే డౌట్ ఉంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ దగ్గరికి గాని, ఆ కార్పొరేషన్ ఉన్నతాధికారుల దగ్గరికి గాని వెళ్లి క్లారిటీ తీసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్, ఏజ్ లిమిట్ ఉందా అన్న అని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు. సో, ఏజ్ లిమిట్ అనేది ఎక్కడ కూడా క్లియర్‌గా చెప్పలేదండి. 18 సంవత్సరాల నుంచి 40, 45 సంవత్సరాల వరకైతే తీసుకుంటా ఉన్నారు. ఇంకా కొందరికైతేనేమో 21 సంవత్సరాల నుంచి, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంది కదా! సో, ఇట్లా ఏజ్ 18, 21 నుంచి 55 వరకు కూడా, 40 సంవత్సరాలు, 55 సంవత్సరాల వరకు కూడా తీసుకుంటా ఉన్నారు. ఏజ్ తోటి పెద్ద ఇబ్బంది అయితే లేదు. ఎవరైనా అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంది. క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్‌ది కావాలా? ఎప్పటిది కావాలని అడుగుతా ఉన్నారు. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎప్పటిదైనా ఏం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సరిపోతది. ఇక ఇన్‌కమ్ విషయానికొస్తే, ఇన్‌కమ్ అనేది ప్రతి సంవత్సరానికి మారుతది. దాని పేరే సంవత్సరాదాయం. సర్టిఫికేట్ పేరే సంవత్సరాదాయం. సంవత్సరం అంటే మన క్యాలెండర్ సంవత్సరం కాదు. ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఉగాది నుంచి ఉగాదికి. సో, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతది. మార్చి 31 వరకు. సో, ఏప్రిల్ 2024 తర్వాత ఉన్నటువంటి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే చెల్లుబాటు అవుతది. ఏప్రిల్ 2024 తర్వాత ఉన్నటువంటి ఇన్‌కమ్ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతది. ఇప్పుడు ఇది మార్చి వరకు ఈ పథకం కూడా కంప్లీట్ అయిపోతది కాబట్టి ఎవ్వరు అపోహపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోయి మీరు మీ సేవలో అప్లై చేసుకుంటే మీకు కావాల్సిన ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్నదో గదే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. సో, మీరు తీసుకోండి. లేటెస్ట్‌ది అయ్యి ఉండాలి. లేటెస్ట్‌ది తీసుకోండి. లేదు నేను ఎప్పుడో తీసుకున్నా, 6 నెలల కిందట తీసుకున్నా, నేను తీసుకొని బాగా రోజులయ్యాయి అంటే ఒక్కసారి చూసుకోండి. ఏప్రిల్ తర్వాత తీసుకున్నది అయితేనే చెల్లుతది. ఏప్రిల్‌కి ముందు తీసుకున్నది చెల్లది. జనవరిలో, ఫిబ్రవరిలో తీసుకుంటారు చూసిర్రా? అప్పటిది చెల్లది. 2024 ఏప్రిల్ ముందు చెల్లది. 2024 ఏప్రిల్ తర్వాతదే చెల్లుతది. సార్, మాకు దగ్గరలో ఉండే బ్యాంకులో అకౌంట్ లేదు. మరి అప్లై చేయడం ఎలా సార్? పాత ఇన్‌కమ్ వర్తిస్తుందా? సో, ఇక్కడ 2 డౌట్‌లున్నాయి. మా దగ్గర బ్రాంచ్ లేదు, అకౌంట్ లేదు, ఎట్లా అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు సంక్షేమ పథకానికి సెలెక్ట్ అయితే బ్యాంక్ అకౌంట్ ఈజీగా తీసుకోవచ్చు. మీకు బ్యాంకులో అకౌంట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఉండాలని లేదు. ఇప్పుడు 4 బ్యాంకులు చూపెట్టింది. 4 అకౌంట్ లేకున్నా గాని ఏం కాదు. మీరు అక్కడి నుంచి లోన్ తీసుకుంటే, లోన్ తీసుకునే టైంలో బ్యాంక్ అకౌంట్ ఇస్తారు. లోన్ అకౌంట్ ఇస్తారు. పర్సనల్ అకౌంట్ వేరు, లోన్ అకౌంట్ వేరు ఇస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఇక ఇన్‌కమ్ సర్టిఫికేట్ గురించి అడిగిండు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2024 ఏప్రిల్ తర్వాతదై ఉండాలి. ఇక రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా ఎలా అప్లై చేసుకోవాలో చెప్పండి సార్ అని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నారు. రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలన్నది ఇప్పటికైతే క్లారిటీ లేదు. అయితే నాకున్నటువంటి సమాచారం, వ్యక్తిగత సమాచారం ప్రకారం రేషన్ కార్డులు ఈ అప్లికేషన్ క్లోజ్ అయ్యే నాటికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారట. సో, ఆ కొత్త రేషన్ కార్డులు వచ్చినప్పుడు మీరు ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కొద్ది రోజులు వెయిట్ చేయండి. కొత్త రేషన్ కార్డుల జనరేషన్ కూడా అయిపోతది. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయనంటే ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తది. ఒక రేషన్ కార్డ్ మీద ఒకరికే ఇస్తామని చెప్పేసి అయితే రూల్ ఉన్నది కాబట్టి కొంత వెయిట్ చేస్తే కొత్త రేషన్ కార్డుల జనరేషన్ అనేది అయితది. కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాతనే ఇస్తారు. మీకు ఈ అప్లికేషన్ అనేది తీసుకుంటారు. ఒకవేళ తీసుకోలేదనుకోండి, ఇది ఇప్పటికే అయిపోయేది కాదు. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. ఎప్పుడు జరుగుతూ ఉంటది. మీరు అప్లై చేసుకుంటే ఎప్పుడు వస్తూ ఉంటది కాబట్టి మీకు ఎప్పుడైతే రేషన్ కార్డ్ వస్తదో అప్పుడు మీరు అప్లై చేసుకొని మీరు ఈ లబ్ధిని పొందొచ్చు. అయ్యో! ఇప్పటికే లాస్ట్ డేట్ ఇప్పుడే అయిపోయింది అనడానికి కూడా లేదు. ఇది ఈ టర్మ్. నెక్స్ట్ టర్మ్ మళ్ళీ వస్తాయి. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్‌లో ఈ రాజీవ్ యువ వికాసంకు సంబంధించినటువంటి లోన్‌లు వస్తూనే ఉంటాయి. వీటిని ఏమంటారంటే గతంలో కార్పొరేషన్ లోన్‌లు అనేవాళ్ళు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇవన్నీ కార్పొరేషన్ లోన్‌లు అనేవాళ్ళు. సో, ఇప్పుడు కూడా దానికి కొత్త పేరుతో, కొత్త విధంగా ఎక్కువ మందికి లబ్ధి చేరే విధంగా ఇప్పుడు కొత్త రూపం దాల్చి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇవి ఇస్తారు. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్‌లో వచ్చే బడ్జెట్ నుంచి వచ్చినటువంటి వాటిని కేటాయించుకుంటూ మళ్ళీ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్‌లో కూడా మళ్ళీ ఇస్తారు. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఇప్పటికి అయిపోయిందిగా నాకు రాదు అనుకునే అపోహలలో ఉండకూరి మళ్ళీ ఇస్తది గవర్నమెంట్. సార్, యాక్చువల్లీ 1 ఫ్యామిలీ నుండి ఎంతమంది అప్లై చేసుకోవచ్చు? అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి వస్తదా? ఆల్ ఆర్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఆస్పిరెంట్స్. సో, ఈ డౌట్ కూడా చాలా మందికి ఉన్నది. మా ఇంట్లో మేము ముగ్గురం ఉన్నాం. ముగ్గురం అక్కచెల్లెళ్ళం, అన్నదమ్ములం అందరం కలిసి ముగ్గురం ఉన్నాం. మాకు ముగ్గురికి డిగ్రీలు కంప్లీట్ అయిపోయినాయి. మాకు ముగ్గురికి వత్తదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి ఏదని కాదు. రేషన్ కార్డ్ ప్రకారం అంటా ఉన్నాడు. రేషన్ కార్డుకు ఒకటే ఇస్తారట. ఒక రేషన్ కార్డ్‌లో ఒకటి. ఒకటే రేషన్ కార్డ్‌లో నలుగురు పేర్లుంటే ఎవరికైనా ఒక్కరికే వస్తది.
నలుగురికి రాదు. కాబట్టి ఈ విషయాన్ని అయితే గమనించండి. ఒక రేషన్ కార్డ్‌లో ఒకరికి. కొంతమంది ఏం చేసిర్రు అనంటే ఒకటే ఫ్యామిలీలో 2 రేషన్ కార్డ్‌లు జనరేట్ చేసుకుర్రు. ఆళ్ళ ఫ్యామిలీ వేరు, రేపు పొద్దున పెళ్లయితే వీళ్ళది వేరైతది గదా! రేషన్ కార్డు ఇప్పుడే వేరు చేసుకొని పెట్టుకుందాం అని చెప్పేసి అట్లా కొంతమంది రేషన్ కార్డ్‌లు వేరు వేరుగా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకు రేషన్ కార్డ్‌ను బట్టి ఇస్తారు కాబట్టి ఎక్కువ లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. ఇక రేషన్ కార్డ్‌ను బట్టి మాత్రమే పథకం ఇస్తారు కాబట్టి కుటుంబాలతో సంబంధం లేదు కాబట్టి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రేషన్ కార్డ్‌లలో ఉన్నారు? ఒకటే రేషన్ కార్డ్ అన్నా, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అన్నా ఒకటే. ఎన్ని రేషన్ కార్డ్‌లలో ఉన్నారో ఆ రేషన్ కార్డ్‌ను బట్టే మీకు పథకం అనేది వస్తది. ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధి అనేది చేకూరుతది. ఒకటే రేషన్ కార్డ్ ఉందనుకోండి ఒక్కటే. 2 రేషన్ కార్డ్‌లు ఉన్నాయనుకోండి అందులో ఒకరికి, ఇందులో ఒకరికొస్తది. ఇక ఏ విలేజ్ వాళ్ళు అక్కడే అప్లై చేయాలా? లేదంటే వాళ్ళకు ఎక్కడుంటే అక్కడ అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, ఉన్నదానితోటి సంబంధం లేదండి. మనం ఎక్కడనో ఉంటాం, ఎన్నో కిరాయికుండి ఎక్కడనో ఉంటాం గదా! అక్కడ మనకన్నీ లబ్ధి చేకూరేటువంటి పథకాలు ఇవ్వరు. మీ పర్మనెంట్ అడ్రెస్ అనేది ఒకటుంటది. మీ ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ అనేది ఒకటుంటది. సో, అక్కడ మాత్రమే అప్లై చేయాలి. సో, మనకు ఉపాధి లేక, ఉద్యోగం లేక ఎక్కడెక్కడికో వెళ్లి పనులు చేసుకుంటాం గదా! అక్కడ మనకు అన్ని అధికారాలు ఉండవు. అక్కడ జీవించేటువంటి వెసులుబాటు ఉంటది గానీ, అక్కడికెళ్ళి ఆఫీసర్‌ని అడిగి నాకిది గావాలని అడిగితే, నీదెక్కడ అని అడుగుతాడు. మీ పర్మనెంట్ అడ్రెస్ ఎక్కడ అని అడుగుతాడు. కాబట్టి మన ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మనకు ఇల్లుంటది, మనకు భూమి జాగాలుంటాయి. మన పతార అనేది ఒకటుంటది. మన అడ్రెస్ అనేది ఒకటుంటది. సో, ఆ అడ్రెస్‌లో మాత్రమే మనకు ఈ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధి చేకూరేటువంటివి ఇస్తారు గాబట్టి, మీ పర్మనెంట్ అడ్రెస్‌లో మాత్రమే అప్లై జేసుకోండి. సార్ ఖచ్చితంగా బిజినెస్ జేయాలా? లేదంటే పర్సనల్ యూజ్ జేసుకోరాదా? చెప్పండి అప్పులు బాగున్నాయి సార్ అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. గతంలో చాలామంది ఇట్లా జేసిర్రు. లోన్‌లు తీసుకొని, అప్పులు కట్టుకొని ఏదో చిన్నగా మెయింటైన్ చేసుకున్నట్టుగా చూపించుకుంటా గతంలో గూడా చాలామంది జేసిర్రు. అంటే అందరూ అట్లా జేసిర్రని అనను నేను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బతుకు ఒక్కొక్క లెక్కుంటది. ఎక్కడ అప్పులు పుట్టలేనటువంటి పరిస్థితి. అప్పుడు తెలంగాణ రాకముందు ముచ్చట చెప్తున్నా. అప్పుడు ఏదో ఒక లోన్ తీసుకొని అప్పులు కట్టుకొని తీసుకున్నటువంటి బతుకులు. ఆ టైంలో గూడా ఇట్లాంటి కార్పొరేషన్ లోన్‌లు మేము గూడా తీసుకున్నాం మా ఇంట్ల. మా వాళ్ళు గూడా తీసుకున్నారు. ఎంతో కొంతో గొప్ప ఎంత 15,000, 20,000, 30,000 లోన్ తీసుకొని నెలకు 2,000, నెలకు 3,000 కట్టుకునేటోళ్ళు. సో, మా చుట్టుపక్కల వాళ్ళు మా ఇళ్ళలో నేను మస్తు చూసినా. ఏదో ఒక బిజినెస్ చూపెట్టుకునేటోళ్ళు. మా దగ్గర ఏం చేసేటోళ్ళంటే ఎవరిదో దుకాణం చూపెట్టి ఈ దుకాణం మాదే. అదే లోన్ కింద తీసుకున్నా అని చెప్పేసి చూపెట్టుకునేటోళ్ళు. కానీ అప్పుడంటే ఏ కాలం లేదు కాబట్టి నడిచిపోయింది. సో, దాన్ని చూసే ఇప్పుడు ఈ క్వెషన్ అడుగుతున్నాను అనుకుంటున్నా. ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చింది. అంతా ఇంటర్నెట్ యుగం. ప్రతిదీ జీపీఎస్‌తో ట్రాక్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అట్లా ఉంటది అని నేను అనుకుంటలేను. ఖచ్చితంగా ఇది అప్పులు తీసుకోవడానికో, అప్పులు తీర్చుకోవడానికో, ఇంకేదో చేయడానికో కాదు. మనం బతకడానికి, మనకొక ఉపాధి కోసం ఇస్తున్నారు కాబట్టి దయచేసి ఆ ఉపాధిని పొందడం కోసమే వాడుకుందాం. మనం వాడుకోవాలంటే ఎట్లంటే అట్లా వాడుకోవచ్చు. మనం ఎదుటి వాళ్ళని మెప్పియాలంటే ఎట్లైనా మెప్పియచ్చు. కానీ ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంది? మనం ఒక పనిలో ఉండాలే. ఆ పని వల్ల మన కుటుంబం బతకాలే. మనకు ఆసరాగా ఒక భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం హెల్ప్ చేయాలని అనుకుంటుంది కాబట్టి అదే హెల్ప్‌ఫుల్‌గా వాడుకుందాం అని చెప్పేసైతే నేను నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. మీ ఇష్టం మీరు ఎట్లైనా చేసుకోవచ్చు. కాకపోతే బ్యాంక్ వాళ్ళొచ్చి నీ షాప్ ఎక్కడున్నదో చూపెట్టు. నీది నువ్వేం పెట్టినావు? ఫోటోషాప్ కోసం పెట్టినా. ఫోటోషాప్ ఎక్కడున్నదో చూపెట్టు. లేదు నేను టెంట్ హౌస్ పెట్టుకున్నా. టెంట్ హౌస్ ఎక్కడున్నదో చూపెట్టు. నీ సామాను ఎక్కడున్నదో చూపెట్టు అని అడుగుతారు. ఇంకొక విషయం ఏందంటే ఇచ్చే లోన్ అమౌంట్ గూడా నువ్వు ఏ ఎక్విప్‌మెంట్‌కైతే వాడుతున్నావో ఆ ఎక్విప్‌మెంట్ వాళ్ళకు డైరెక్ట్ పంపిస్తారాళ్ళు. నీ చేతికి పైసలియ్యరు. ఇప్పుడున్నటువంటిదది. పీఎఫ్ఎంఎస్ అని చెప్పేసి వచ్చింది. అకౌంట్ నుండి డైరెక్ట్ బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో, వెండర్స్ ఎవరైతే ఉంటారో ఆ వెండర్స్‌కి బెనిఫిషియరీకే డైరెక్ట్ పంపిస్తా ఉన్నారు. మన చేతికి డబ్బులియ్యరు. సో, ఇదొకటి. కాబట్టి వాడుకునేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం లేదు. మా ఇంట్లో ముగ్గురం నిరుద్యోగులం ఉన్నాం. అందరూ అప్లై చేసుకోవచ్చా? అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అందరికి అవసరమా? అడుగుతా ఉన్నారు. చెప్పినా గదా! అప్లికేషన్ అందరూ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఎవరికైనా ఒక్కరికి మాత్రమే ఈ లబ్ధి చేకూరుతది. ఎవరినైనా ఒక్కరిని మాత్రమే ఎంపిక చేసి ఈ పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ గాని, లోన్ గాని అందజేస్తారు. ఎవరికైనా ఒక్కరికే. సో, ఇవి ఇప్పటి వరకు ఉన్నవి. ఇంకా మీకేమైనా సందేహాలుంటే, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. మళ్ళీ పిక్ చేస్తా. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీరు అడిగినటువంటి వాటికి తప్పనిసరిగా ఇస్తా. ఇవే డౌట్‌లు అడిగితే మళ్ళీ మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ వీడియోలోనే క్లారిటీ వచ్చింది కాబట్టి కొత్త డౌట్‌లు ఇంకేమైనా ఎక్స్‌ట్రా డౌట్‌లు గాని ఇంకేదైనా ఉంటే అడగండి. ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఇచ్చినటువంటి సమాచారం ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపిస్తే మంచిగా అనిపించిందని, లేదు అనంటే ఏం చెప్పినవురా నువ్వేం చెప్పలేవు నీ దగ్గర ఏం లేదు అని చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా కామెంట్ చేయిరి. ఎందుకంటే నాకు తెలుస్తది. నేను మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా లేదా?
నా ఇన్ఫర్మేషన్లో లోపం ఉందా, కరెక్ట్ ఉన్నదా అని నాకు తెలుస్తుంది కాబట్టి నిర్మోహమాటంగా కామెంట్లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సదా విద్యా సేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.